హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవిని. ఈరోజు వచ్చేసి ఏం వీడియో అంటే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మన వేములవాడలో ఉన్న కొత్త పార్క్ అయితే వచ్చాను. అదే మినీ ట్యాంక్ బండ్ పార్క్ అన్నట్టు. సో మీకు ఒకసారి మొన్న రీసెంట్లో మీకు వీడియో తీసాను చూడండి, ఆదియోగిని చూపిస్తాను అనేసి చెప్పాను చూడండి, అదే ఇది. సో ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది అన్నట్టు. 3-4 డేస్ అవుతుంది అన్నట్టు ఓపెన్ అయ్యి కూడా. సో ఇంకా నాకు ఇప్పుడు వీలైంది, నేను వచ్చేసాను. మీకు వీడియో కూడా తీసి పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను, మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇంకా అన్నమాట బట్టే మనం ఉండాలి కాబట్టి ఇంకా వచ్చేసాను. నేను కూడా చూడడానికి వచ్చాను, ఇంకా వీడియో కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీకు అంతా కూడా నేను క్లియరెన్స్గా మీకు చూపిస్తాను, కొంచెం చూసేయండి. కొద్దిగా అలానే నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటో కానీ పార్క్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా మంచిగా వెదర్ కూడా బాగుంది. అక్కడ చూసారా ఆదియోగి అన్నట్టు, మీకు ఆదియోగి నేను చూపిస్తాను. బాగానే మంది వచ్చారు, క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు, కానీ మంచిగా అనిపిస్తుంది. ఆ గ్రాస్, ఆ ట్రీస్, ఆ ప్లాంట్స్ వీటిని చూస్తే కూడా చాలా బాగా అనిపించింది నాకు కూడా. చూడండి, అవి కూర్చోడానికి అన్నట్టు. ఇదంతా కూడా గ్రాస్ అండ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. లైటింగ్ అంటే మనకి 6 నుంచి లైటింగ్ అనేది ఆన్ చేస్తారంట. సో నేను కొంచెం 5:30 లోపు వచ్చేసాను. సో అందుకనేసి ఇక్కడ లైట్ ఫోకస్ ఇక్కడ ఏం లేదన్నట్టు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ విగ్రహాలు మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను, చూపిస్తాను. అదిగోండి, ఇవన్నీ కూడా విగ్రహాలు. సరస్వతి అమ్మవారు, సరస్వతీదేవి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అనిపించింది మాకు కూడా. కృష్ణుడు అన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. వ్యూ చాలా బాగుంది అండ్ వెదర్ కూడా బాగుంది. మనకి పార్క్ కూడా చాలా బాగా నచ్చేసింది. అందరు కూడా త్వరగానే వచ్చేసారు, బాగా అనిపించింది నాకు మాత్రం. ఎంత బాగుంది చూడండి. మీకు అది కూడా నేను చెరువు కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, చాలా బాగుంటుంది చెరువు కూడా. మీకు ఫస్ట్ నేను మొన్న చూపించాను, సో మీకు మళ్ళీ కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది, వాటర్ ఎంత బాగున్నాయి, ఆ లొకేషన్ ఎంత బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకు నచ్చి నేను మీకు చెప్పిన కాబట్టి వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను అంతే, ఓకేనా. చూడండి, ఇదంతా ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా గ్రాస్. ఇక్కడ నుంచి మళ్ళీ మనము మూవ్ కావాలి అంటే ముందట్టుకోవాలన్నట్టు. మనం ఇప్పుడు చూడండి, ఇటు నుంచి మనం కావాలి. ఇదంతా కూడా ఇలా ఇప్పుడు కొంతమంది ఇట్లా వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి వస్తారు కదా. ఇదైతే సూపర్ స్పేస్, సూపర్ ప్లేస్ అన్నట్టు. ఇది చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా. చూడడానికి కూడా ఎంత అందంగా ఉన్నాయో కదా. చెప్పండి మీరే. ఓకే, ఇంకా స్ట్రైట్ ఇంకా మనం వెళ్ళాలి. ఇంకా ఎక్కడ దాకా వెళ్ళాక మనకు ఆదియోగి అనేది కనబడుతుంది. ఆదియోగి ఇంకా ఆ శివయ్య మనకి కనబడతాడు, దర్శనం ఇస్తారు. ఇంకా చూద్దాం. నాకైతే ఆదియోగిని చూడగానే నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా. ఒక వైబ్, ఒక ఆనందం అనేది వచ్చేసి, నిజంగా చెప్తున్నా, చాలా బాగా అనిపించింది నాకు. చూడంగానే ఏదో హ్యాపీనెస్ ఏదో ఉంది అన్నట్టుగా అనిపించేసింది. రియల్గా చెప్తున్నా, నేనైతే చూడగానే నాకు బాగా అనిపించింది. నేను
ఏదో నాకు అలా అనిపించేసింది. నాకు అందులో మళ్ళీ శివయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకు ఆ దేవుడు అంటే బాగా ఇష్టం. శివయ్య అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది? అందరికీ ఇష్టమే కదా. అందులో నాకు ఇంకా ఇష్టం అన్నట్టు అంటే కొంతమందికి కొంతమందికి ఒక్కొక్క గాడ్ ఇష్టం. నాకు అందులో శివయ్య ఆ గాడ్ ఇష్టం అంతే. అక్కడ చూసారా, మీకు కనబడుతుంది కొంచెం కొంచెం. నేను ముందటికి పోయి కూడా మీకు చూపిస్తాను, మంచిగా చూపిస్తాను. చూడండి ఎంతమంది వచ్చారు చూసారా. క్రౌడ్ కూడా కొంచెం ఓకే బాగానే ఉన్నారు. కానీ ఇది సూపర్ ప్లేస్. అండ్ ఖచ్చితంగా మీరైతే వేములవాడకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రావాలి పార్క్కి. సో ఇది చిన్న పిల్లలకి ప్లే గ్రౌండ్ లెక్క. చిన్నపిల్లలకి అయితే చాలా హడావిడిగా ఉంది ఇక్కడ మాత్రం. చాలా బాగా ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళకు కూడా ఎంజాయ్ ప్లేసే అన్నట్టు. చూసారా, ఇంకా మన ఆదియోగి మన శివయ్య ఎంత బాగున్నాడు. చూడగానే ఎంత బాగా అనిపించింది తెలుసా. ఇంకా మీకు చూపిస్తాను, నేను ఆదియోగిని అయితే చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఇదంతా చూసాక మీకు అంతా కూడా నేను చూపిస్తాను, ఆదియోగిని కూడా. చూడండి, కొంచెం ఏంటంటే వీడియో అనేది కొంచెం షేక్ అవుతుంది, అర్థం చేసుకోండి. ఏంటంటే అట్లనే అవుతుంది. సో ఇది బ్రిడ్జి కింద, అంటే కింద నుంచి, అంటే ఇది పైన ఉంటుంది అది కొంచెం. సో ఇది కింది నుంచి రోడ్ అన్నట్టు. మీకు ఇది కూడా చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను. చూడండి బాగుంది. చూసారా, నేను ఆదియోగిని చూపిస్తా అన్నాను కదా, ఇదే ఆదియోగి మన శివయ్య. ఎంత బాగున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు. దేవుణ్ణి చూడంగానే నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా, చాలా బాగా అనిపించింది. మీకు ఇంకా చూపిస్తాను క్లియరెన్స్గా. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాడు. నైస్, వెరీ నైస్. ఎక్కడన్నా ఉన్న ఆదియోగిని ఇప్పుడు మన వేములవాడలో కూడా ఆదియోగి వచ్చేసాడు. ఆదియోగి ఉన్నది, చాలా బాగున్నాయి. ఐ లైక్ ఇట్ ఆదియోగి. అమేజింగ్. సో ఇది నేను ఇంకా అయిపోయినాక పార్క్ నుంచి బయటకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇంకా నేను అప్పుడు వెళ్ళేటప్పుడు ఆదియోగి బయట నుంచి ఇట్లా తీసాను. అందరు కూడా షూట్ చేసుకున్నారు ఇక్కడ నుంచే కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. అందరు సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్